మీరు మీ మొబైల్ని ఎప్పుడన్నా అమ్మదలుచుకుని క్యాషిఫై లేదంటే ఇతర ఆన్లైన్ రీఫర్బిష్డ్ ఫోన్స్ని లేదంటే ఓల్డ్ ఫోన్స్ని పర్చేస్ చేసే ప్లాట్ఫామ్స్ని మీరు కనుక ఆశ్రయించినట్టయితే ఈ వీడియో మీకోసమేనండి. నేను రీసెంట్గా అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, వీరు ఒక ఓల్డ్ ఫోన్ని కొనే ముందు లేదంటే ఎక్స్చేంజ్ ఆఫర్ కింద ఓల్డ్ ఫోన్ని వారు తీసుకునే ముందు కొన్ని మ్యాండేటరీ చెక్స్ చేస్తారండి. ఆ మ్యాండేటరీ చెక్స్ చేసిన తర్వాత రిపోర్ట్ని సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన దాన్ని బట్టి మీకు చూపించిన ఇనిషియల్ వాల్యూని ఇవ్వాలా లేదంటే దాంట్లో కొంచెం డిడక్షన్ చేసి ఇవ్వాలా అనేది అది డిసైడ్ చేస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3000 రూపీస్ మీ ఎక్స్చేంజ్ వాల్యూగా ఫస్ట్ చూపించింది అనుకుందాము. బట్ టెస్టుల తర్వాత అది అన్ని పారామీటర్స్ సెట్ అయ్యాయి అనుకుంటేనే 3000 రూపీస్ వాల్యూ చూపిస్తుందండి. లేదంటే ఒక 1500కి డ్రాప్ అవుతుందండి ఆ వాల్యూ. బట్ నేను ఇక్కడ గమనించింది ఏంటి అంటే, ఎవరైతే టెస్టింగ్ కోసం వస్తారో వాళ్ళు దాన్ని మనకి జస్ట్ చూపిస్తారండి. ఏంటి అంటే, సార్ ఇది వాల్యూ కొంచెం ఇక్కడ అక్కడ చిన్న ఫాల్ట్స్ ఉన్నాయి కాబట్టి ఇది 1500కి డ్రాప్ అయిపోయింది, మిగతా 1500 మీరు పేమెంట్ చేసేసి మీరు ఫోన్ని తీసుకోవచ్చు, లేదంటే 1500కే ఈ ఫోను ఎక్స్చేంజ్ వాల్యూ ఆర్ 1500 ఈ ఫోన్ రీసేల్ వాల్యూ అని చెప్తారండి. మనం ఎప్పుడైతే ఆ 1500 వాళ్ళకి పే చేస్తామో ఆ మిగతా అమౌంట్ వారు 1500కి వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారండి. బట్ నాకు ఇక్కడ అనిపించింది ఏంటి అంటే, వారు ఏదైతే అది చూపించారో 1500 అని చెప్పి ఆ 1500ని వాళ్ళు సబ్మిట్ చేసినట్టుగా నాకైతే అనిపించట్లేదండి. వారు నేను అనుకోవడం ఏంటి అంటే, మనకి 1500 అని చూపించి అది సబ్మిట్ చేయకుండా జస్ట్ ఫోన్లో అక్కడ రిపోర్ట్ ఆధారంగా మనకి చూపించి 1500 అని చూపించి ఆ ఫోన్ మనం 1500 ఇచ్చేసి ఇనిషియల్ వాల్యూ 3000 అయితే మనకి 1500 ఇచ్చి ఆ ఫోన్ని తీసుకెళ్తారండి. వెళ్ళిన తర్వాత మళ్ళీ దాన్ని రీటెస్ట్ రన్ చేసి అప్పుడు అన్నీ ఓకే అని చెప్పి వీరే పెడతారు కాబట్టి పెట్టి అన్నీ ఓకే అని ఈసారి పెట్టి అప్పుడు వాల్యూ మళ్ళీ 3000 వస్తుందండి. అప్పుడు వారు దాన్ని క్లిక్ చేసి సబ్మిట్ చేసి సెండ్ చేస్తారండి. ఇప్పుడు దీనివల్ల ఏమవుతుంది అంటే, ఆ 1500 ఫస్ట్ అడ్జస్టెడ్ అమౌంట్ మన పాకెట్లో నుంచి వీరి పాకెట్లోకి వెళ్తుందండి. మీరు ఏమంటారంటే, సార్ యాప్ పని చేయట్లేదు, మీరు స్కాన్ మా ఫోన్కి కొట్టేసేయండి అని చెప్తారండి. సో మీరు ఫోన్కి కొడతారు, సో అది వాళ్ళ అకౌంట్లో పడిపోతుంది. బయటికి వెళ్ళాక ఆ ఫోన్ రిపోర్ట్ని మార్చేసి మళ్ళీ అది అంతా బాగుందని పెడతారండి. అప్పుడు 3000 క్యాష్ వాల్యూ అని వస్తుందండి. అప్పుడు ఆ ఫోన్ తీసుకుంటారు వాళ్ళు 3000. అంటే ఇక్కడ 1500 రూపీస్ కస్టమర్ దగ్గర నుంచి మనకి నష్టం అండి. అంటే మనం కస్టమర్గా మనం నష్టపోతున్నాం. మనకి 3000 రావాల్సింది మనం 1500 మాత్రమే పే చేస్తున్నాం. వారికి అసలు యాక్చువల్గా కమిషన్ తప్ప వారు ఆ ఫోన్ని తీసుకుని వెళ్ళిపోవచ్చండి. బట్ వారు అటు కంపెనీ వాళ్ళు లాస్ అవుతున్నారు, ఇటు కస్టమర్ లాస్ అవుతున్నారు. ఎవరైతే ఈ చెకింగ్ కోసం వచ్చారో వాళ్ళ అకౌంట్లో ఎక్స్ట్రా 1500 పడుతున్నాయండి. ఇది నేను అబ్జర్వ్ చేసింది. మీకు కూడా ఇది కరెక్ట్ అనిపిస్తే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.